హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా, అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, ముల్లంగి పరోటా చేశాను. ముల్లంగి పరోటా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు తిన్నట్లయితే కామెంట్ చేయండి. దానికి కాంబినేషన్ పెరుగు పచ్చడి కావాలి. దీనికి ఇంకే కర్రీ బాగుండదు. ముల్లంగి నా వీడియోలోకి వచ్చేసేయండి. ముల్లంగి 4 తీసుకున్నాను. 4 తీసేసుకొని చెక్కు తీసేసుకున్న, పైన కడిగేసి మళ్ళీ తురిమేసుకున్నాను. ఇట్లా తురిమేసేసుకొని సన్నగా తురుముకోవాలి. తురిమేసేసుకొని పక్కన పెట్టేసుకొని బేసిన్ తీసుకున్నాను. బేసిన్ తీసేసుకొని ఒక చిన్న గ్లాస్తో 4 గ్లాసులు పిండి వేసుకున్నాను. ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 4 గ్లాసులు సరిపోతుంది చిన్న గ్లాస్తో. తర్వాత ముల్లంగి 4 సరిపోతాయి మాకు. పిండి వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. చల్లటి వాటర్తో కలుపుకుంటే చపాతీ బాగా వస్తుంది మనకి ముల్లంగి పొరాటా. నేనైతే చల్లటి వాటర్తోనే కలిపేసేసాను. చల్లటి వాటర్తోనే కలుపుకున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం వేసుకున్నాను. బాగా కలపాలి పిండి. బాగా ప్రెస్ చేయండి. బాగా ప్రెస్ చేసేసి బాగా మూత పెట్టేసేయండి. ఒక అరగంట పక్కన పెట్టేసేసి ఈ ముల్లంగి పొరాటా పక్కన పెట్టేసాం కదా, మనం గట్టిగా పిండేసుకోవాలి. వాటర్ అంతా తీసేయాలి. ముల్లంగిలో వాటర్ గట్టిగా పిండేసి పక్కన బాక్స్లో వేసుకున్నాను. బాక్స్లో వేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా మొత్తం వాటర్ అంతా, ఇది మీకు ఇష్టమైతే చపాతీలో కలుపుకోవచ్చు, కానీ ఘాటు ఉంటుంది కొంచెం. పిల్లలు తినలేరు కొంచెం, అందుకే తీసేసేసాను. మేము కూడా తినలేము, అందుకే వాటర్ ఘాటు వస్తుంటుంది. తర్వాత ముల్లంగి గట్టిగా పిండేసిన తర్వాత ఉప్పు, కారం 2 స్పూన్లు వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాం. వాము 1 స్పూన్ వేసుకున్నా. 1/2 స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసేసుకున్నా. కొంచెం కొత్తిమీర వేసా. సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇట్లా పక్కన పెట్టేసిన తర్వాత పెరుగు పచ్చడి కలుపుకున్నా. పెరుగు పచ్చడిలో ఒక గిన్నె తీసుకున్నా. పచ్చిమిరపకాయలు వేసుకున్నా. కరివేపాకు, ఉల్లిపాయలు, క్యారెట్, ఒక నిమ్మకాయ పిండుకున్న, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగేసుకున్న. 2 ప్యాకెట్లు పెరిగేసేసాను. కొంచెం దీంట్లో సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసేసాను. మూత పెట్టేశాను. ఎందుకంటే ఇది వేడివేడిగానే తినాలి. పొరోటా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు తిన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ కూడా చేస్తూ ఉంటాను. ఇట్లా చపాతీ అనిపోయింది. ఉండలు చేసేసుకున్నాను, పెద్ద ఉండలు. చపాతీ ఒకటి ఒత్తేసుకున్నాను. ఒకటి ఒత్తేసుకున్న తర్వాత దాని మీద వేసేయాలి. ఇంకో చపాతీ దాని మీద ప్రెస్ చేయాలి. ఇట్లా మామూలుగా ఇట్లా 4 సైడ్లు మొత్తం ఇట్లా రౌండ్గా గ్యాప్ లేకుండా ఇట్లా ఆనిచ్చేసేయాలి చపాతీ. మధ్యలో అది వేసేసి ముల్లంగి మసాలా వేసేసేసి, అంటే మసాలా అంటే మనం అన్నీ వేసాం కదా, ముల్లంగి పరోటా అది అంతా చపాతీల మధ్యలో వేసేసి ఈ 2 ఆనిచ్చేసి పెనం మీద కాల్చుకోవటమే. ఇది సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల ముల్లంగి ఉంటుంది కదా, మంచిగా మనకి మగ్గుతుంది కూడా, అంటే కుక్ అవుతుంది. పచ్చిగా వేస్తాం కదా, కొంచెం ఏమైనా ఘాటు ఉన్నా పోతుంది. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా తింటే ఎన్నైనా తినచ్చు, ఒక 5-6 అయినా తినచ్చు. తర్వాత మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను. అట్లాగే అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వాళ్ళకి కానీ ఎవరైనా, మీ చుట్టాలకు కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఈ ముల్లంగి పరోటా మీరు తిన్నట్లయితే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. లైవ్ కూడా చేస్తూ ఉంటాను. మీకు లైవ్లో మాట్లాడాలనుకుంటే రండి. తర్వాత ఇదిగోండి మొత్తము అట్లా చపాతీ మొత్తం చేసేసుకున్నాను. ఇట్లా మళ్ళీ మనం చపాతీ వచ్చిన తర్వాత కర్రతో పెట్టకూడదు. కర్ర పెట్టకుండా ఇట్లా చేత్తో అన్నీ అట్లా ప్రెస్ చేసేసి పెనం మీద వేసేసుకోవటమే. మొత్తం సిమ్లో పెట్టి కాల్చుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది అసలు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది ముల్లంగి పొరోటా. హెల్త్కి కూడా మంచిది మనకి. ఇట్లా 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి మొత్తము. తర్వాత మా వారు తినేసేసారు, ప్లేట్లో పెట్టేశాను. ఇట్లా పెరుగు పచ్చడి ఇచ్చేసేసి ఇట్లా మళ్ళీ చివరిగా నాకు నేను తినడానికి పెట్టుకున్నాను. ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ వస్తుంది లక్కీ టాక్స్. బాయ్ ఫ్రెండ్స్.